హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ అని కూడా మనకి ఫ్లాట్గా ఉన్నాయి. అయితే మన మార్కెట్స్ ఒక గ్యాప్ అప్ అనేది రావడం చూసాము. నిఫ్టీ ఈరోజు ఇనిషియల్గా 13,145 హైని టెస్ట్ చేసిందండి స్టార్టింగ్లో. తర్వాత అక్కడి నుంచి స్లోగా అంటే 10 తర్వాత మార్కెట్స్ స్లోగా కిందకి రావడం, 10:30 తర్వాత కిందకి రావడం చూసాము. అయితే ఈరోజు 10:30, 11 తర్వాత మార్కెట్స్ మార్నింగ్ వచ్చిన హైని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయలేదన్నమాట. స్లోగా కిందకు వచ్చాయి. సెకండ్ హాఫ్లో కొంత సెల్లింగ్ అనేది బాగా ఎక్కువైంది, లాస్ట్ ఒక 1.5 అవర్ అట్లా ఆ టైంలో. ఓవరాల్గా నిఫ్టీ పరంగా చూసుకుంటే 12,856 858 దగ్గర క్లోజ్ అయింది. దగ్గరగా -200 పాయింట్స్ అనమాట. ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూసాము. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే మార్నింగ్ ఇనిషియల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ సెకండ్ హాఫ్లో వీక్ అయింది. సెకండ్ హాఫ్లో మరి ముఖ్యంగా లాస్ట్ 1 అవర్లో బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ఎక్కువైంది. 12,196 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. క్లోజింగ్ బేసిస్లో 196 దగ్గర క్లోజ్ అయింది. అయితే లో గమనిస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ 12,132 అనమాట. దగ్గరగా లోస్లోనే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ ఈరోజు హై నుంచి లోకి కానీ గమనిస్తే దగ్గరగా 300 పాయింట్స్ హై నుంచి లోకి మనకి కరెక్షన్ అనేది చూసాము. అంటే బాగా సెల్లింగ్ అనేది ఈరోజు కనపడింది. అంటే ఈరోజు సెల్లింగ్కి అటు ఎఫ్&ఓ క్లోజింగ్ దానికి ప్రభావం ఉంది, ప్లస్ ఓవరాల్గా బాగా పెరిగింది కూడా, అది కూడా కారణం అని చెప్పొచ్చు. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే ఓఎన్జీసీ, గెయిల్ లాంటి స్టాక్స్ ఈరోజు బాగా పెరిగాయి. మరి ముఖ్యంగా ఓఎన్జీసీ 6.6% పెరిగింది. అదేవిధంగా గెయిల్ 2%, అదాని పోర్ట్స్కి అయితే న్యూస్ ఉంది. ఈ విధంగా ఫ్యూ స్టాక్స్ అనమాట పెరిగిన వాటిలో నిఫ్టీలో. ఇక టాప్ లూజర్స్ కానీ గమనిస్తే ఐషర్ మోటార్స్ ఒకటి, కోటక్ బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ లూజర్స్గా కనపడ్డాయి. సెక్టర్ వైజ్గా అంటే బాగా పెరిగింది. ఈ సెక్టర్ బాగా స్ట్రాంగ్ ఉంది అని చెప్పడానికి లేదు, మిక్స్డ్గా ఉన్నాయి, స్టాక్ స్పెసిఫిక్ మిక్స్డ్గా ఉన్నాయి. బట్ వీక్గా ఉన్న స్టాక్స్లో కొంచెం ఆటోమొబైల్, ఫ్రంట్ లైన్ ఆటోమొబైల్ కంపెనీస్, తర్వాత బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి స్టాక్స్ సెక్టర్ పరంగా బాగా వీక్గా ఉన్నాయి. ఇది ఓవరాల్గా బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు. అయితే మనం ఈ సిరీస్లో ఎప్పుడూ లేని విధంగా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. ఎవరు ఎక్కడ ఏ స్టాక్ కొన్నా కూడా బాగా మనకి మంచి స్ట్రాంగ్గా పెరగడం అనేది కనపడింది నవంబర్లో. అయితే ఇక్కడి నుంచి మార్కెట్స్ కొంచెం బ్రేక్ పడిందని చెప్పొచ్చు అండి. అంటే లిక్విడిటీ పరంగా కూడా మనకి చూడాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో అనుకున్నాం, లిక్విడిటీ అనేది కొంచెం ఇక్కడ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా దానికి అంటే మార్కెట్స్ బాగా భారీగా పెరిగి వాల్యుయేషన్స్లో ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. తర్వాత కొంచెం ఇక్కడ లిక్విడిటీని స్ట్రాటజిక్ పరంగా కూడా కొంత లిక్విడిటీ ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం అటు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈక్విటీస్ మార్కెట్స్ నుంచి లిక్విడిటీ మూవ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో నా ఉద్దేశం ప్రకారము మార్కెట్స్కి అయితే 13,050 నుంచి 13,200 అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ కమింగ్ డేస్లో. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 12,800 అనేది సపోర్ట్ ఉండవచ్చు. అది కానీ బ్రేక్ అయితే 12,600 దాకా రావచ్చు. రేంజ్ 12,600 నుంచి 13,150, 200 దాకా ఉండవచ్చు. అయితే మార్కెట్స్ బాగా వోలటాలిటీ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రోజులు మనం వన్ సైడెడ్ ర్యాలీ అప్ ట్రెండ్ అనేది చూసాము. అయితే ఇప్పుడు ఆ విధంగా ఉండకపోవచ్చు. ఒక 2 డేస్ పడ్డము, మళ్ళీ 2 డేస్ పెరగడం, ఈ విధంగా పెరుగుతూ అంటే వోలటాలిటీ అనేది నిఫ్టీలో ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఫర్దర్గా నిఫ్టీ ఇక్కడి నుంచి బాగా క్రాష్ అయిపోతుంది ఇట్లా చాలామంది అడుగుతున్నారు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం బేస్డ్ ఆన్ లిక్విడిటీ అయితే మనం లిక్విడిటీ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏ విధంగా ఉంటుంది చూడాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో లిక్విడిటీ కొంచెం ఎఫ్ఐఎస్ నుంచి కొంచెం ఫ్లో తగ్గిందంటే కొంచెం మార్కెట్స్ కొంచెం ఈవెన్ అనుకున్న దానికన్నా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే నేను చెప్పిన 12,600 కూడా బ్రేక్ కావచ్చు, అంటే బేస్డ్ ఆన్ ఎఫ్ఐ లిక్విడిటీ. ఇప్పుడు ఈ రోజు కానీ గమనిస్తే కొంచెం ఇన్ని రోజులు 5,000 కోట్లు 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎఫ్ఐస్. బట్ ఈరోజు ఓన్లీ 25 crores మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరిగింది. అయితే ఈ ఒక్కరోజు బేస్ చేసుకొని మనం చెప్పలేము, ఫ్యూ డేస్ చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు యాజ్ యూజువల్ గ్లోబల్ మార్కెట్స్ని కూడా చూడమని చెప్తాను. అయితే మనం ఏ రోజుకి ఆ రోజు చెప్తూ ఉంటాం కాబట్టి ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ట్రేడింగ్ పరంగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. స్టాక్ని బట్టి ఉంటుందండి. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే ట్రేడింగ్ పరంగా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఇక ఇన్వెస్ట్మెంట్గా మంచి ఫండమెంటల్గా బ్రహ్మాండమైన స్టాక్లో ఉన్నాను, నేను 2-3 ఏళ్ళైనా నాకు పర్లేదు, నేను హోల్డ్ చేస్తానంటే వాళ్ళకి హోల్డ్ చేసుకోమని చెప్తాను. బట్ ట్రేడింగ్ పరంగా మాత్రం ఇక్కడ నుంచి ఒక రివర్స్ అయ్యే అవకాశాలు మార్కెట్స్లో కనపడుతున్నాయి కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి ట్రేడింగ్ ఏమైనా పొజిషన్స్ ఉంటే. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి అండి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్ అండి, అందులో ఒకటి హిందుస్థాన్ యూనిలీవర్ గురించి అడుగుతున్నారు.
హిందుస్థాన్ యూనిలీవర్ కానీ గమనిస్తే ఇది లాస్ట్ ఒక 4 నెలలుగా మార్కెట్స్ ఇంత భారీగా పెరిగినా కూడా ఈ స్టాక్లో మనకి పెద్దగా పెరిగింది ఏం లేదండి. రిజల్ట్ పరంగా కూడా ఓకే, పెద్ద గొప్పగా వచ్చాయని చెప్పడం, ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్. అయితే ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. దానికి ఏంటంటే ఈ స్టాక్ మనకి ఎప్పుడు కూడా ఏదైనా దీన్ని ఏమంటామంటే రిటైర్మెంట్ స్టాక్ అంటారు. అంటే కొనేసి వదిలేయాలి, మనం ఎప్పుడు పెరుగుతుంది టైమింగ్ చేయలేము ఈ స్టాక్ని, ఎందుకంటే ఇది మార్కెట్తో పాటు పోయే స్టాక్ కాదనమాట. దీని ఓన్ వేలో ఇది పెరగడం పడడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 4-5 మంత్స్లో నిఫ్టీ ఇంత పెరిగినా కూడా ఇది ఏం పెరగలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయొచ్చు. ఇంకా చాలామంది ఫ్యూచర్స్లో కూడా తీసుకున్నామని అంటున్నారు. ఈ స్టాక్లో ఫ్యూచర్లో తీసుకున్నప్పుడు టైమింగ్తో తీసుకోవాలండి. అయితే ప్రస్తుతానికి ఏంటంటే రీసెంట్గా కొంచెం అప్ ట్రెండ్ వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ ఈరోజు కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడింది. బట్ ఏదేమైనప్పుడు కూడా 2180 అండ్ 2200 అనేది దీనికి రెసిస్టెన్స్ అనమాట. సో అది దాటితేనే ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. ఇక డౌన్ సైడ్ చూసుకుంటే 2040 ఆ లెవెల్స్ దాకా అక్కడ సపోర్ట్ బాగా ఈ స్టాక్కి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ట్రేడింగ్కి. ఒక ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఎవరన్నా కొనుంటే హైయర్ లెవెల్స్లో కొనుంటే కరెక్షన్స్లో కూడా యావరేజ్ చేసుకోండి. ఇంకేదంటే దీని గురించి ఏంటంటే ఇంకా అంటే మర్చిపోవాలి, ఇది మళ్ళీ దీన్ని రోజు చూసుకోవడము ఆ విధంగా ఉండదండి. ఇదేంటి పెద్ద రిటర్న్ ఇచ్చే స్టాక్ కాదు. ప్రయాణంకి 8 to 10% మహా అయితే, అంతకన్నా పెద్దగా రిటర్న్ ఇవ్వకపోవచ్చు అండి ఈ స్టాక్లో. అదేంటంటే ఎట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ రిస్క్ కూడా పెద్దగా ఉండదు. రేపొద్దున మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయినా కూడా మనకి ఎంతో కొంత పడుతుంది, కానీ భారీగా ఇదైతే దీంట్లో సెల్లింగ్ అయితే ఉండకపోవచ్చు. తర్వాత చాలామంది జైన్ ఇరిగేషన్ గురించి అడుగుతున్నారండి. జైన్ ఇరిగేషను రీసెంట్గా 3 రూపీస్ నుంచి పెరిగింది కదా, సేమ్ ఇదే మెసేజ్ పెట్టారు. దీంతోపాటు వేరే చాలామంది కూడా అడుగుతున్నారు 3 రూపీస్ నుంచి పెరిగింది కదా, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. ఒకటండి, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్లో లిక్విడిటీ వస్తున్నాయి. లిక్విడిటీ ఉన్నప్పుడు మార్కెట్లో ఒక్కొక్క టైంలో ఇప్పుడు కొన్ని స్టాక్స్ పెరుగుతాయండి. ఆ విధంగా గ్రిప్ అనేది దొరుకుతుంది, ఆపరేటర్స్కి గ్రిప్ దొరుకుతుంది. సో ఇంకా జైన్ ఇరిగేషన్ ఫండమెంటల్స్ విషయానికి వస్తే ఇది ఒకప్పుడు వీళ్ళ బిజినెస్ మోడల్ కానివ్వండి అంతా చాలా స్ట్రాంగ్ ఉండేదండి, అందులో డౌట్ లేదు. మంచి బిజినెస్ మోడలు, ఇన్నోవేటివ్ బిజినెస్ కాన్సెప్ట్ వీళ్ళది. అయితే వీళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే టైంలో కొంచెం ఈ డెట్ని బాగా ఎక్కువ అంటే బాగా డెట్ రైజ్ చేసి అంటే ఫండ్స్ రైజ్ చేశారు. డెట్ అనేది బాగా ఎక్కువైందండి. సో దాని తగ్గట్టుగా బిజినెస్ గ్రోత్ అనేది బిజినెస్లో వాళ్ళకి కనపడలేదు. సో అప్పులోకి మేము ఇంకా చెప్పాలంటే అప్పులో కూరుకుపోయిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ స్టాకు పెరగడం అనేది పక్కన పెట్టి 3 రూపీస్ కూడా వచ్చింది. రీసెంట్గా ఈ 3 రూపీస్ నుంచి బాగా పెరిగింది. అయితే ఈ 3-4 మంత్స్లో మార్పులు ఫండమెంటల్స్లో ఏమైనా మార్పులు వచ్చాయంటే ఏం లేదండి. డెట్ ఇంకా పెరిగింది. ఇంకా చెప్పాలంటే 2018కి వాళ్ళ ఒక క్వార్టర్ టర్న్ ఓవర్ 2000 crores ఉంటే ఇప్పుడు 1200 crores మాత్రమే. అంటే టాప్ లైన్ గ్రోత్ లేదు, ఇంకా లాస్ అనేది ఇంకా పెరిగింది. కాకపోతే ఇప్పటికి తేడా ఏంటంటే లిక్విడిటీ మార్కెట్లోకి వచ్చింది. ప్లస్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క టైంలో కొన్ని స్టాక్స్ సెలెక్టెడ్ స్టాక్స్ ఈ ఆపరేటర్స్ ఉంటారండి. మీరు అందరికి తెలిసిందే 1992 స్కామ్, చాలా యూట్యూబ్ వీడియోల్లో కానీ హర్షద్ మెహతా స్కామ్ అని మీరు ఇవన్నీ చూసి ఉంటారు. అప్పుడు హర్షద్ మెహతా 1-2 స్టాక్స్ని పెంచడం, 10 స్టాక్స్ని పెంచారు. అప్పటి నుంచి ఇది ఉందండి. ఒక్కొక్క బుల్ మార్కెట్లో ఒక్కొక్క సెక్టార్ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఆ బుల్ మార్కెట్ పోతే ఆ స్టాక్స్ ఇంకా పెరగవండి. అందుకని ఫండమెంటల్స్ నమ్ముకోండి, ఎప్పటికైనా డబ్బులు వస్తాయి. ఇటువంటి స్టాక్స్ నమ్ముకుంటే ఏమవుతుందంటే చాలామంది మనం చూస్తుంటాం, వారానికి 2-3 మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 1 వీక్లో 100% పెరిగిపోతాయి, 1 మంత్లో 100% పెరిగిపోతాయి, 3000 పే చేయండి, 5000 పే చేయండి అని చెప్పడము, మీకు మెసేజ్లు రావడము, ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా ఎవరు నమ్మొద్దండి దయచేసి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు. పెరగచ్చు కానీ ఎప్పుడు రివర్స్ అయితే తెలియదు మనకి. ఇప్పుడు మీకు చాలామంది ఇంతకుముందు అలోక్ ఇండస్ట్రీస్ గురించి అడిగినప్పుడు నేను వద్దని చెప్పాను. సో ఆ టైంలో దానికి గ్రిప్ దొరికింది, ఆపరేటర్కి గ్రిప్ దొరికింది. ఆ స్టాక్ని 50 రూపీస్ తీసుకెళ్లారు. తర్వాత మార్కెట్ లాస్ట్ 3 నెలల్లో మళ్ళీ భారీగా మార్కెట్ పెరిగినా కూడా అలోక్ ఇండస్ట్రీస్ పెరగలేదు. సో ఆ 40-50 రూపీస్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు? సో ఎక్కడ ఎగ్జిట్ కావాలి అంతే. ఇట్లా ఇదే విధంగా ఈవెన్ జైన్ ఇరిగేషన్లో కూడా అదే ఉంటుందండి. న్యూస్ క్రియేట్ చేస్తారు, దానికి వాల్యూ ఉంది అన్లాక్ అంటారు, తర్వాత ల్యాండ్ బ్యాంక్ ఉంది అంటారు. సో వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఉంది, కానీ ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చింది దేనికి? బిజినెస్ చేసుకోవడానికి, అమ్మడానికి కాదండి. సో ఎవరికి ల్యాండ్ బ్యాంక్? ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ వాడికి ల్యాండ్ బ్యాంక్ మంచి, ఎందుకంటే వాళ్ళు ఓన్ కొనుక్కుంటారు. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది, వాళ్ళకి ల్యాండ్ ఉంది, వాళ్ళ ఇష్టం వాళ్ళు అమ్ముకోవచ్చు అండి. కానీ బిజినెస్ గవర్నమెంట్ నుంచి మేము బిజినెస్ తీసుకుంటాం అని చెప్పి ల్యాండ్ తీసుకునే వాళ్ళు అమ్ముకోవడానికి లేదండి. అదేవిధంగా హైదరాబాద్లో ఒక కంపెనీ ఒకటి ఉంది, అది కూడా ఆపరేటర్ కంపెనీ, వాళ్ళకు కూడా ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పి ఆ స్టాక్ని ఆపరేట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆపరేటెడ్ స్టాక్స్ అండి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా ఆపరేటెడ్ స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా దూరంగా ఉండండి.
ఒకవేళ తీసుకున్నా కూడా స్మార్ట్గా ఎగ్జిట్ కావాలి. వాళ్ళు ఎగ్జిట్ అయ్యే లోపలే మనం ఎగ్జిట్ కావాలండి. అంటే అది చేయమని చెప్పను, ఎగ్జిట్ కమ్మని చెప్పను. బట్ ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ ఇటువంటి స్టాక్స్కి అయితే దూరంగా ఉండమని నేను సజెస్ట్ చేస్తాను. ఇది జైన్ ఇరిగేషన్. తర్వాత ఈవెన్ అలోక్ ఇండస్ట్రీస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అలోక్ ఇండస్ట్రీస్ గురించి నేను ఇప్పుడు చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదండి. ఇటువంటి స్టాక్స్కి అయితే దూరంగా ఉండండి. అట్లని నేను పోయి మిడ్ క్యాప్ స్టాక్స్ దూరంగా ఉండమని చెప్పడం. ఇటువంటి ఆపరేటెడ్ స్టాక్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడు సపోజ్ థైరోకేర్ ఉంది, ఫండమెంటల్లో చాలా స్ట్రాంగ్, ఒకప్పటికి ఇప్పటికి ఎంత మంచి ఇంప్రూవ్మెంట్ దానికి కనపడిందో మీరు చూడండి. అటువంటి స్టాక్స్ మేము మా వెల్త్ క్రియేటర్లో గమనిస్తే మనకి అన్ని మిడ్ క్యాప్ స్టాక్సే ఇచ్చాం. అంటే నేను మిడ్ క్యాప్కి అండ్ స్మాల్ క్యాప్కి అగెనెస్ట్ కాదండి. నేను ఎక్కువగా మిడ్ క్యాప్ స్టాక్సే ఇస్తాను. మిడ్ క్యాప్ స్టాక్స్లోనే మనకి మల్టీ బ్యాగర్స్ ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే అందులో స్టాక్ సెలెక్షన్ ఏంటంటే మనం మల్టిపుల్ మనకి పారామీటర్స్లో అంటే డిఫరెంట్గా చూడాల్సి ఉంటుంది. అందులో మంచి గ్రోత్ ఓరియంటెడ్ స్టాకు, తర్వాత వాల్యుయేషన్స్లో ఏ విధంగా ఉంది, తర్వాత మేనేజ్మెంట్ పరంగా ఏ విధంగా ఉంది, నిజంగా ఆ బిజినెస్ మోడల్లో ఆ బిజినెస్ మోడల్కి ఫ్యూచర్ ఉంటుందా, ఇవన్నీ చూసుకొని మనం ఆ స్టాక్ని లో ఇన్వెస్ట్ చేయాలండి. మేము మా వెల్త్ క్రియేటర్లో మేము ఒకే ఒక ఇండెక్స్ స్టాక్ని నిఫ్టీలో ఉన్న స్టాక్ ఒకటే ఇచ్చాం. మిగతా అన్నీ కూడా 90% అన్నీ కూడా మిడ్ క్యాప్ స్టాక్సే. అవన్నీ కూడా ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లైక్ థైరోకేర్ కానివ్వండి, సింజిన్ ఇంటర్నేషనల్, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అండి సింజిన్ ఇంటర్నేషనల్ అనేది. సో అవన్నీ కూడా ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీ అనమాట. అది మంచి రిటర్న్స్ వచ్చాయి. దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసి ఒక 1 year మనకి పెరగపోయినా కూడా నష్టం లేదు. కానీ ఒకసారి పెరగడం స్టార్ట్ అయితే మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. కాబట్టి అటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇటువంటి స్పెక్యులేటర్ స్టాక్స్కి జోలికి వెళ్ళొద్దు. ఒకప్పుడు హర్షద్ మెహతా ఒకరైతే ఇప్పుడు చాలామంది ఉన్నారండి. అటువంటి హర్షద్ మెహతాలు చాలామంది ఉన్నారు. చాలామందిని ఇటువంటి స్టాక్స్ అంటే ఇప్పుడు లిక్విడిటీ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటాయండి. వన్స్ లిక్విడిటీ తగ్గితే ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ వీక్ అయిపోతాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి 10 సార్లు ఆలోచించుకోండి. మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఏమైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. దీంతోపాటు మనకి ఈ నెల 30th ఆప్షన్స్ క్లాసెస్ ఉన్నాయండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. దీంట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు కూడా చెప్తాము. తర్వాత ఒక మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ, హెడ్జింగ్ స్ట్రాటజీ, తర్వాత వీక్లీ ఇన్కమ్ హెడ్జింగ్ స్ట్రాటజీ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మెసేజ్ బాక్స్ ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.